ఓషో తన ఆశ్రమంలో ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ అనే టాపిక్పై వ్యాఖ్యానం చేస్తుంటాడు. చుట్టూ ఉన్న భక్తులు చాలా జాగ్రత్తగా వింటూ, ఒక భక్తుడు లేచి ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఒక ప్రశ్న ముందు పెడతాడు భగవాన్ ఓషో ముందు. ఏంటది? భగవాన్, మీరు ఇప్పటిదాకా నగ్నత్వం గురించి చెప్పారు, న్యూడిటీ గురించి చెప్పారు. సో ఆ నగ్నత్వం ద్వారా మోక్షం అనేది పొందవచ్చా అని ఒక ప్రశ్న పెడతాడు. దానికి భగవాన్ అంటాడు, నగ్నత్వం మోక్షం రెండు వేరు కాదయ్యా. నగ్నత్వం నువ్వు యాక్సెప్ట్ చేస్తే అదే మోక్షం అని అంటాడు. సరే, నువ్వు అడిగావు కాబట్టి ఇంకా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను అని చెప్పి, ప్రతి మనిషి పుట్టుకతో నగ్నంగా పుడతాడా లేదా అని అడుగుతాడు భగవాన్. అడిగితే ఆ భక్తుడు అంటాడు, ప్రతి ఒక్కరూ నగ్నంగానే పుడతారండి, ఎవరు బట్టలు వేసుకుని పుట్టరు, ఎవరో కర్ణుడిలా కవచకుండాలతో అసలే పుట్టరు. సో ప్రతి మనిషి నగ్నంగా పుడతాడు, దానికి ఏముంది అని అంటాడు. వెంటనే భగవాన్ అంటాడు, మరి ఆ నగ్నత్వాన్ని నువ్వు గుర్తించాలంటే ఏం చేయాలి? నగ్నత్వాన్ని సపరేట్గా పొందడం ఉండదు, అది నువ్వు కలిగి ఉన్నావు. నీ షర్టు వెనకాల, నీ ప్యాంటు వెనకాల దాగి ఉన్నది నగ్నత్వమే. దాన్ని పొందాలి అంటే ఏం చేయాల్సిన పనిలే, ఉన్న బట్టలను తీసేసి కొత్త బట్టలు వేసుకోకుండా ఉంటే చాలు, అదే నగ్నత్వాన్ని నువ్వు పొందడం. అలాగే నీలో జ్ఞానం అనేది ఉంది. ఎవరో ఒకరు కులం అంటగట్టారు, ఒక మతం అంటగట్టారు, నక్షత్రం అంటగట్టారు, గోత్రం అంటగట్టారు, పేరు హోదా అన్నీ అంటగట్టారు. నిజానికి పుట్టుకతో నగ్నత్వం ఎలా ఉందో నీకు పుట్టుకతో ఇవేమీ లేవు, అవన్నీ అంటగట్టారు. అవన్నీ లేవన్నీ తెలుసుకోవడమే జ్ఞానం, అవే ముక్తి, అదే మోక్షం, అదే సమాధి స్థితి అని అంటాడు. సో రమణ మహర్షి నగ్నత్వాన్ని యాక్సెప్ట్ చేశాడు, అందుకే ఆయన చాలా నాలుగు బట్టలు వేసుకోలేదు. రామకృష్ణ పరమహంస నగ్నత్వాన్ని యాక్సెప్ట్ చేశాడు. మనం కుక్కని చాలా ప్రేమగా పంపుతాం, అది 100% నగ్నత్వంతో ఉంది, అది బట్టలు వేసుకోదు. సో నిజంగా ఒక మనిషి మోక్ష స్థితిని పొందాలి అంటే నగ్నత్వాన్ని యాక్సెప్ట్ చేయాలి. నీ షర్టు వెనకాల, నీ ప్యాంట వెనకాల ఉన్న నగ్నత్వాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే తక్షణమే నీకు ముక్తి, తక్షణమే నీకు మార్గం, మోక్ష మార్గం, తక్షణమే నీకు ధ్యాన స్థితి అన్నీ వస్తాయి. సో ఓషో చెప్పిన ఈ వ్యాఖ్యానం వండర్ఫుల్, అసలు చాలా మైండ్ బ్లోయింగ్ థాట్ ప్రాసెస్. సో మీకు ఎలా అనిపించింది?